అలా నేను మిస్ కొత్త జిల్లాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రాబోతున్నాయి. దానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి సంవత్సరంలో జనవరి నుంచి జనగణన జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2027 దాకా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపుగానే మొత్తం జిల్లాల పునర్విభజన జరిగిపోవాలి. అలాగే రెవెన్యూ డివిజన్లు కానీ మండలాల విభజన కానీ పునర్విభజన జరిగిపోవాలి. అందుకే చాలా వేగంగా జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరుగుతుంది. ఇప్పటికే 7 మంత్రులతో కూడినటువంటి కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేయటం జరిగింది. శాస్త్రీయబద్ధంగా ఈ పునర్విభజన జరగాలి అనేది ఆయన ఆదేశించారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ తోటి ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని 26 జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అవి అశాస్త్రీయంగా జరిగింది ఆ జిల్లాల పునర్విభజన అనేది. కాబట్టి శాస్త్రీయంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మంత్రుల కమిటీ వేశారు. ప్రజల నుంచి అభ్యర్థులు తీసుకుంటూ ఉన్నారు. కలెక్టర్లు కూడా అర్జీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక రిపోర్ట్ అయితే రెడీ అవుతుంది, ప్రాథమిక రిపోర్టు. ఆ రిపోర్టు ప్రకారం ఏ జిల్లాలు ఆ జిల్లాలు ఎన్ని ఉండబోతున్నాయి, ఆ జిల్లాలో ఏం ప్రాంతాలు ఉండబోతున్నాయి అనేది వాట్సాప్ యూనివర్సిటీలో మెసేజ్లు తిరుగుతున్నాయి. నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 32 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 26, ఆ 26 కాస్త 32 జిల్లాలు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. తెలంగాణలో 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 32 జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు శాస్త్రీయంగా అనేది వినిపిస్తుంది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక రిపోర్టు సోషల్ మీడియాలో పైగా వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతుంది. ఇది ఏంటంటే ఇది కూడా చూడండి. ఏపీలో కొత్త ప్రతిపాదిత జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు టెంటేటివ్గా పలాస, ఇచ్చాపురం, పలాస, టెక్కిలి, పాతపట్నం. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, ఆముదాల వలస, నర్సన్నపేట, హెచ్చెర్ల, రాజం. మన్యం, పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ. విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగరవుకోట, బెబ్బులి. విశాఖపట్నం, భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి. అల్లూరు సీతారామరాజు, అరకు అంటే జిల్లా పేరు, అరకు, పాడేరు, మాడుగుల. అనకాపల్లి జిల్లా, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎల్లమంచిలి, పాయకరవపేట, తుని. కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం. తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం జిల్లా, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అమలాపురం జిల్లా, అమలాపురం, ముమ్మడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట. పశ్చిమ గోదావరి, నరసాపురం జిల్లా, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉంటాయి. ఇక ఏలూరు జిల్లాలో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలు ఉంటాయి. కృష్ణా, మచిలీపట్నం జిల్లా, కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామూరు జిల్లాలు ఉంటాయి. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం ఈ నియోజకవర్గాలు ఉంటాయి. అమరావతి జిల్లా కొత్తగా ఏర్పడుతుంది. అమరావతి జిల్లా పెదకూరుపాడు, తాడికొండ, మంగళగిరి, జగైపేట, నందిగామ. గుంటూరు జిల్లా, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు. బాపట్ల జిల్లా, బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు. పల్నాడు, నరసరావుపేట జిల్లా, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ. మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పడిపోతుంది. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి. ఇది మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇక ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా, ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి, కందుకూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కొవ్వూరు, ఉదయగిరి. గూడూరు జిల్లా, గూడూరు కొత్తగా ఏర్పడిపోతుంది. గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట. శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి. చిత్తూరు జిల్లా, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం. మదనపల్లి జిల్లా, మదనపల్లి, పీలేరు, పొంగునూరు, తమ్మలపల్లి. ఇక సత్యసాయి హిందూపురం జిల్లా, హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశ్రీ. సో ఇక్కడ హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చినటువంటి హామీ. అనంతపురం జిల్లా ఏంటంటే అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, సింగనమల్ల, తాడిపర్తి. ఆదోని జిల్లా, ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం. ఇక కర్నూలు జిల్లా, కర్నూలు, డోను, నందికొట్కూరు, కోడుమూరు. నంద్యాల జిల్లా, నంద్యాల, శ్రీశైలం, ఆలగడ్డ, బంగానపల్లె, పాణ్యం.
నియోజకవర్గాలు ఉంటాయి. వైఎస్ఆర్ కడప జిల్లా కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలు. అన్నమయ్య రాజంపేట జిల్లా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేల్ ఈ నియోజకవర్గాలు ఉంటాయి. మొత్తం 32 జిల్లాలు అని చెప్పి ఇస్తున్నారు. దాని ఆ జిల్లాల పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవి అని చెప్పి చెప్తున్నారు. ఇది వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి ఒక రిపోర్ట్. ఈ రిపోర్టే మంత్రివర్గం తయారు చేసిందని ఇంకొక రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జిల్లాల పైన మొత్తం ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనపై మరోసారి చర్చ మొదలైంది. ఇదంతా కూడా రాసుకొచ్చి ఉపసంఘం ఏర్పాటు చేసిన రాశారు. అయితే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, గడువు తేదీ స్పష్టంగా జనగణన షెడ్యూల్ కారణంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాలు, సరిహద్దులు లేదా పేర్ల మార్పులు చేయడం సాధ్యం కాదు. జనగణన ఎప్పటి నుంచి జరుగుతుంది? జనవరి 26 అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి మళ్ళా 2027 మార్చి 31 వరకు జరుగుతుంది. ఈ లోపల ఈ నియోజకవర్గాలు కానీ, మండలాన్ని కానీ, గ్రామాల సరిహద్దులు కానీ నిర్ణయించడానికి లేదు. అందువల్ల అన్ని మార్పులు ఏ మార్పులు చేయాలన్నా ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ 31లోగా పూర్తి చేసి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ కారణంగా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదిత జిల్లాలు మార్కాపురం జిల్లా కేంద్రంగా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం పరిశీలనలో ఉంది. అదనంగా బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని భావిస్తున్నారు. ఇలా చేస్తే 2 జిల్లాలు సమతూకంగా నిలుస్తాయి. ఇవన్నీ ప్రతిపాదనలు అనమాట మంత్రివర్గానికి అందింది. అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లా, రాజధాని అమరావతిని కేంద్రీకరించి కేంద్రంగా చేసుకుని ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది. అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరుపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలను కలిపి 5 నియోజకవర్గాల జిల్లాగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లాలో మిగిలే గుంటూరు తూర్పు, పశ్చిమ, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలు మరో 2 జిల్లాలుగా కొనసాగుతాయి. ఇక రంపచోడవరం కేంద్రంగా జిల్లా, ఏజెన్సీ కొత్తగా ఏర్పడే జిల్లాలు అనమాట ఇవి. ఏజెన్సీ ప్రాంత పరిపాలన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రస్తుతం అక్కడ ప్రజలు పాడేరు జిల్లా కేంద్రంగా 180 కిలోమీటర్ల పైగా ప్రయాణించాల్సి వస్తుంది. కలెక్టర్ కూడా గ్రీవెన్స్ కార్యక్రమాలను 2 చోట్ల నిర్వహించాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రంపచోడవరం, చింతూరు డివిజన్లతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు ఆలోచనలో ఉంది. ఇక పునర్వ్యవస్థీకరణలో మార్పులు, కొన్ని నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని యోచిస్తున్నారు. దీనివల్ల ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య, తిరువురు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇక అదేవిధంగా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో, మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో, రామచంద్రాపురం కాకినాడ జిల్లాలో చేర్చే అవకాశం ఉంది. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి. అంటే మంత్రివర్గంలోకి వచ్చినటువంటి ప్రతిపాదనలు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు, ఇది ప్రజల జీవితాలపై, అభివృద్ధి అవకాశాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉండాలని నిపుణులు చూస్తున్నారు. డిసెంబర్ 31 గడువు సమీపిస్తున్న తరుణంలో కొత్త జిల్లాల తుది మార్పులపై ఆసక్తి నెలకొంది. సో ఇది కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. క్యాబినెట్ ఉపసంఘం ఉంది, దానికి ప్రతిపాదనలు వస్తున్నాయి, కలెక్టర్కి ప్రతిపాదనలు వస్తున్నాయి. టెంటేటివ్గా నేను ఇచ్చినటువంటి 32 జిల్లాలు, ఆ 32 జిల్లాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను నేను చూపించాను. ఇది అయిపోతే జిల్లాల అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు పునర్విభజన జరగాలి. ఆ తర్వాత మండలాల పునర్విభజన జరగాలి. ఆ తర్వాత గ్రామాల సరిహద్దులను నిర్ణయించాలి. ఇవన్నీ కూడా డిసెంబర్ 31 లోపల జరగాలి అనేది ఈ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మంత్రివర్గానికి అందినటువంటి రిపోర్ట్స్ ఇవి. సో ఈ రిపోర్ట్స్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, మీకు కొన్ని అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో అనే దాని మీద ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.